శ్రీ మాత్రే నమః. అపార కృపామూర్తి శ్రీ సద్గురువు 18 ఆగస్ట్ 2025 సోమవారం రాత్రి 4 గంటల తరువాత నాకు ఒక స్వప్నం వచ్చింది. నేను మంచం మీద కూర్చునున్నాను. అకస్మాత్తుగా ఒక ప్రతికూల శక్తి, నెగెటివ్ ఎనర్జీ నన్ను బలవంతంగా గుంజుతున్నట్లు, మంచాన్ని ఊపేస్తున్నట్లు అనిపించింది. మా అమ్మానాన్నలొచ్చారు. కానీ వారికది కనిపించట్లేదు. తరువాత అది నా గొంతుని నొక్కడం మొదలుపెట్టింది. వాళ్ళు నా దగ్గర ఉన్నప్పటికీ నేను వాళ్ళని ఆశ్రయించలేదు. నేను ఇలా అనుకున్నాను. నా గురుదేవులు నాకు తోడుగా ఉన్నప్పుడు అది నన్నేమీ చెయ్యలేదు. అది ఎంత భయపెట్టినా, బాధ పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథానే. ఆ సమయంలో నేను హే గురుదేవా మాం రక్ష రక్ష అని జపం చేస్తూ కళ్ళు మూసుకున్నాను. వెంటనే నా వెన్నెముక అనాహత చక్రస్థానం నుండి దివ్యమైన కాంతి పైకి ఎగసి నేను బొట్టు పెట్టే ప్రదేశానికి చేరింది. ఆ వెలుగు అద్భుతంగా అక్కడ తాకి విస్తరించింది. కొద్ది క్షణాల పాటు ఆ వెలుగులో నుండి ఓ దేవీ స్వరూపం ఆవిర్భవించినట్లు అనిపించింది. నేను కళ్ళు తెరిచాను. మళ్ళీ చూడాలని అనిపించి కళ్ళు మూసుకున్నాను. ఆ వెలుగు ఇంకా కనిపించింది. ఆ సమయంలో నా భ్రూమధ్య ప్రదేశంలో ఒక దివ్యమైన అనుభూతిని పొందాను. నా ముఖం దివ్య కాంతితో ప్రకాశిస్తోంది. ఆ సమయంలోనే ఇది వెంటనే నా గురువుగారికి చెప్పాలి అనే భావన కలిగింది. వెంటనే నేను గురువుగారి వద్దకు వచ్చాను. గురువుగారు నన్ను చూసి చిరునవ్వు చిందించారు. ఎందుకంటే ఇదంతా ఆయన కృపయే కదా! గురుదేవుల రక్షణ ఉంటే ఆపదలు సంపదలుగా మారిపోతాయి. గురు కృపా హి కేవలం. శ్రీ గురు చరణధూళి పద్మశ్రీ.